హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడేన చాలా అంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అరే ఈ సినిమా చూద్దామే ఎలా ఉంటుందో ఏంటో. సర్వ ఆఫ్టర్ 2 years వచ్చాడు కాబట్టి ఏం చేశాడు ఎలా ఉంటుంది ఒక పిల్లోడు కాన్సెప్ట్తో వచ్చింది ఏంటి ఏంటి అనుకున్నారు. ఇప్పటికే సినిమా పేరు అర్థమైపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం, అదే మనమే సినిమా. సో మనమే సినిమా ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనమే సినిమాని మన ముందుకి ప్రజెంట్ చేసిన వారు, డైరెక్ట్ చేసిన వారు శ్రీరామ్ ఆదిత్య అనమాట. గతంలో ఎన్నో సినిమాలు చూసారు ఈయన. సో అంటే లైక్ దేవదాస్ సినిమా ఉంది కదండి, మన నాగార్జున గారు నాని గారిది కలిపి దేవదాస్ సినిమా. అండ్ చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, సమంతకమని కానీ ఇలా బోల్డ్ అన్ని మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాస్ని మన అందరికీ అందజేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యామిలీ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారనమాట. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే శ్రీరామ్ ఆదిత్య గారి అబ్బాయి విక్రమ్ ఆదిత్య అని ఇందులో సన్ క్యారెక్టర్కి పెట్టారనమాట, కొడుకు పాత్రలో. సో మొత్తానికి ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే మన శర్వానంద్, అలాగే కృతి శెట్టి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కాస్టింగ్గా ఉన్నారు. మనం హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే ఆయిషా ఖాన్ ఉంది, శరత్ కపూర్ ఉంది, అండ్ వెన్నెల కిషోర్ గారు, రాహుల్ రామకృష్ణ, రాహుల్ ఇంకా చాలామంది ఉన్నారనమాట. సో చాలా చాలా ఎక్కువ కాస్టింగే కనపడింది, కానీ సో పర్వాలేదు అని అయితే అనిపించింది. మనకి ముందు నుంచే డైరెక్టర్ చెప్తూనే ఉన్నారు ఈ సినిమా చాలా వరకు లండన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అని చెప్పేసి. సో లండన్ విజువల్స్ అన్నీ అయితే కూడా సినిమాలో చాలా బాగా చూపించారు. ఆరెంజ్ సినిమా ఎంత కలర్ఫుల్గా కనిపెడుతుందో ప్రతి ఫ్రేమ్, సో ఈ సినిమాలో కూడా ప్రతి ఫ్రేమ్ కూడా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి ఇంత మంచి సినిమాని మనకి నిర్మించిన సంస్థ ఎవరంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనమాట. టీజీ విశ్వప్రసాద్ గారు ఎంతో చాలా ప్రౌడ్గా ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని. మరి కథ విషయానికి వచ్చేస్తే సో సింపుల్గా చెప్పేద్దాం, అంటే ఈ పాయింట్ చెప్తే రివీల్ అయిపోతుంది, బట్ చాలా సింపుల్గా చెప్పాలంటే సో హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిని మన హీరోయిన్ లీడ్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ తనని టేక్ కేర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో తనని టేక్ కేర్ చేస్తూ వాళ్ళ రిలేషన్ ఎలా బిల్డ్ అయింది, ఒకవేళ కొత్తగా ఒక న్యూ బోర్న్ పేరెంటింగ్ చేస్తే గనక ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సినిమాలో చూపించారు మనకి శ్రీరామ్ ఆదిత్య అనమాట. శర్వ చాలా అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సీన్స్లో చాలా అంటే ఒక లవర్ బాయ్ ఇమేజ్ లాగా అసలు ఏమి పట్టించుకొని రోమియో లాగా తిరిగే ఇమేజ్ నుంచి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా సెటిల్డ్గా, చాలా ఇదిగా కొడుకు మీద ప్రేమతో అలా చాలా సెటిల్డ్గా చేశారనమాట. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా చోట్ల అయితే కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. బట్ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే చాలా సాగదీసినట్టుగా ఉంది సినిమా అయితే. చాలా చోట్ల ఏంట్రా ఇది ఇంత లెంత్ ఉంది అని చెప్పి అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. సిచ్యువేషన్నే కాదు, ఈవెన్ దో డైలాగ్స్ను కూడా మనం గెస్ చేయొచ్చు, నెక్స్ట్ ఈ డైలాగ్ చెప్తారని చెప్పి. సో ఇదంతా కూడా ఆడియన్స్ ముందుగానే గెస్ చేసేసేట్టుగా మనకి శ్రీరామ్ ఆదిత్య గారు ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ వాళ్ళు అనుకున్న పాయింట్ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే చాలా ఫీల్ అయ్యాను. బట్ ఎనీవేస్ మంచి ట్రై అయితే ఇచ్చారు. సినిమా మొత్తంలో బుడ్డోడు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేస్తాడని చెప్పొచ్చు విక్రమ్ ఆదిత్య. సో తనకి 3 డైలాగులు ఉంటాయి, ఆ 3 డైలాగులు కూడా చాలా బాగుంటాయి. సో చిన్నపిల్లోడు పెద్దగా మాటలు ఏమి ఉండవు, మొత్తం ఎక్స్ప్రెషన్స్ తోటే డీల్ చేస్తాడనమాట. సో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని ఒకవేళ పేరెంట్స్ ముఖ్య ఉద్దేశం ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పుడు అబ్రాడ్లో సెటిల్ అవుతూ ఉన్నారు కదా. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేకపోతే ఎలా ఉంటారు అన్న పాయింట్ని డెలివరీ చేయాలని చెప్పి శ్రీరామ్ ఆదిత్య గారి సినిమా తీయడం అయితే జరిగింది. బట్ మొత్తం కాకపోయినా కాస్త అయితే డెలివరీ చేశారు ఆయన. సో ఏదైనప్పటికీ ఇంకొంచెం బాగా తీసుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి ఫ్యామిలీతో మంచిగా దిల్కుష్కు ఒక మూవీ చూసేయాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మనమే. సో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ పురా లోకల్.